సరే ఆనంది, నేను బయట కూర్చుంటాను. తిను మహేష్, ఇంకొకటి పెట్టనా? చాలు మామ్. మహేష్, ఈ మధ్య నువ్వెక్కడికో వెళుతున్నావు, ఎప్పుడో వస్తున్నావు, కానీ నాతో ఏమీ చెప్పవు. అమ్మ మీద ఎందుకురా అంత కోపం? నాకా? నీ మీద కోపమా? నథింగ్ లైక్ దట్ మామ్. అవునరా, ఆనందీని ఎక్కడుంచావు? ఏంటి మామ్? ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదు, వయసులో ఉంది. అలాంటి తనని నువ్వు బయట ఎక్కడో ఉంచావని బయట వాళ్లకు తెలిస్తే అది మనకి ఎంత పరువు తక్కువో చెప్పు. ఆనంది కోసం నువ్వు మంచి పని చేశావని ఎవ్వరూ అనుకోరు. మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అదే రేపు నీ లైఫ్ని, ఆనంది లైఫ్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అర్థం చేసుకున్నానా? తనని ఎక్కడుంచావో చెప్పి తనని అక్కడి నుంచి తీసుకురా. జాగ్రత్తగా వాళ్ళ ఊరికి పంపించేద్దాం. ఆనంది అంటే నీకెందుకంత కోపమా నాకు తెలియదు మామ్. నైట్ టైంలో హాస్టల్లో నుంచి బయటకు వచ్చిన తనని మన ఇంట్లో స్టే చేయకూడదని చెప్పావు. ఆ విషయంలో నీకెలాంటి రిగ్రెట్ లేదు. తను సేఫ్టీగా ఉందా లేదా అని నువ్విప్పటి వరకు ఒక్క మాట కూడా అడగలేదు. కానీ తను ఎక్కడుంది అని నువ్వు అడగగానే నేనెందుకు చెప్పాలి? పల్లెటూరి దానికోసం తప్పుల మీద తప్పులు చేస్తున్నావురా.